సోషల్ మీడియాలో అసభ్య పోస్టులకు సంబంధించి రాజకీయ ప్రముఖులే కాదు, ఇప్పుడు న్యాయమూర్తులు కూడా కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని అసభ్యుల పోస్టులకు సంబంధించి రాజకీయ పార్టీకి సంబంధించిన నేతలు ముందుకు వచ్చి తాము కూడా బాధితులమంటూ కూడా వ్యాఖ్యానిస్తున్న తరుణంలోని కూటమి ప్రభుత్వం సామాజిక మాధ్యమాల్లోని అసభ్యకర పోస్టులు పెట్టే వారిపై ఉక్కుపాదం మోపుతుంది. ఇప్పటికే చాలామందిని అరెస్టుల పరంపర కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోని హైకోర్టులోని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వారిపై కేసులు పెడుతున్నారంటూ కూడా ఒక బిల్లు నమోదైంది. దీనిపై ఈరోజు విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అసభ్యుల పోస్టులు పెట్టిన వారిపై కేసులు పెడితే తప్పేముంది అనేది మాత్రం ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. ఇంకా దాంతోపాటు జడ్జీలను కూడా దూషిస్తూ పోస్టులు పెట్టారనేది కూడా వ్యాఖ్యానించింది. ప్రధానంగా చూసినట్టయితే గత ప్రభుత్వంలోని ఏదైతే ఉందో ఏపీ హైకోర్టే కాకుండా ఇతర కోర్టులో కూడా న్యాయమూర్తులపై కూడా ఈ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. ఈ అంశాన్ని మాత్రం ప్రస్తుతం హైకోర్టు ప్రస్తావించింది. తమపై కూడా సామాజిక మాధ్యమాల్లోని పోస్టులు పెట్టారు, దీనివల్ల తప్పే ఉంది అనేది కూడా హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించిన పరిస్థితి ఉంది. పోలీసుల చర్యలను నిర్వహిస్తూ ఎలాంటి ఉత్తర్వు ఇవ్వలేము అనేది మాత్రం హైకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. ఇంకా దాంతోపాటు కేసులపై అభ్యంతరం ఉంటే నేరుగా కోర్టును ఆశ్రయించాలి అనేది మాత్రం హైకోర్టు చెప్పింది. పిల్లు వేయడానికి వీలు లేదని కూడా పేర్కొంది. అయితే సామాజిక మాధ్యమ కార్యకర్తలపై మూకమ్మడిగా కేసులు పెడుతున్నారనేది మాత్రం విజయబాబు అనే జర్నలిస్టు హైకోర్టులో పిలివేశారు. దీనిపై విచారణ సందర్భంగా ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. అయితే సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టే వారిపై కూటమి ప్రభుత్వం కేసులు పెడుతున్న తరుణంలోని ఆ వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ బాధితులు నేరుగా వచ్చి హైకోర్టును ఆశ్రయించాలి. అయితే మూకమ్మడిగా ఈ కేసులకు సంబంధించి తాము ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేము. గతంలో కూడా న్యాయమూర్తులపై తీవ్ర స్థాయిలోని అసభ్య పోస్టులు పెట్టారు. ఇలాంటి పరిస్థితులు ఎక్కడా ప్రోత్సహించకూడదు అనేది మాత్రం హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు చేసిన పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే సామాజిక మాధ్యమాల్లో పోస్టులకు సంబంధించి ఇటీవల కాలంలోని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మరోపక్క కూటమి ప్రభుత్వంలోని ఉన్న ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి, హోంమంత్రి, దాంతోపాటు ఇటు ఏపీపీసీసీ అధ్యక్షురాలుగా ఉన్న షర్మిల కూడా బహిర్గతంగా బయటకు వచ్చి తమపై పోస్టులు పెడుతున్నది కూడా తీవ్ర స్థాయిలోని ఆసనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోని కూటమి ప్రభుత్వం దీనిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలనే దానిపై కూడా ఒక యుద్ధం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చేందుకు కూడా ఇప్పటికే న్యాయ నిపుణులతో కూటమి ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం చర్చలు జరుపుతుంది. ఈ నేపథ్యంలో వరుసగా పోస్టులు పెట్టిన వారిపై ఉక్కుపాదం వేసే దిశకు కూడా పూర్తి స్థాయిలో చర్యలను ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలోని గత ప్రభుత్వం హయాంలోని ఎవరైతే పోస్టులు పెట్టారో దాంతోపాటు ప్రధానంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్తో పాటు హోంమంత్రి అనిత, దాంతోపాటు ఏపీపీసీ అధ్యక్షురాలు షర్మిల వరుసగా కీలక నేతలపై అసభ్య పోస్టులు పెట్టేవారని బయటికి లాగుతున్నారు. అందుకు సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని వీళ్ళందరిపై కేసులు నమోదవుతున్న తరుణంలోని ఈ అక్రమ కేసులంటూ కూడా పిల్లును హైకోర్టులో దాఖలు చేసిన నేపథ్యంలో ఇలాంటి కీలక వ్యాఖ్యలు చేసింది. తమపై కూడా గతంలోని ఈ విధంగా అసభ్య పోస్టులు పెట్టారు, దీన్ని ఖచ్చితంగా ప్రోత్సహించే పని లేదు అంటూ కూడా తాము ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వబోము అనే దానిపై కూడా హైకోర్టు కీలక ఆదేశాలు ఇవ్వడం జరిగింది.